ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ఏదైనా మామూలుగా ఇంటీరియర్ ఎట్ట చేయాలి ఏంటి అవి కొద్దిగా నాకు నమ్మకం కలిగింది. గోవింద్ గారు మెయిన్ ఇక్కడ. దాని తర్వాత ప్రసాద్ గారిని కూడా కొంచెం సూపర్వైజర్ ఉన్నాడు. అది కూడా చాలా బాగా చేశారు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంటీరియర్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్గా చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు, ఇంటీరియర్ ఎవరిని కాంటాక్ట్ అవుతే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరియస్ ఫ్లాట్ చూపిస్తాను. చూడండి అసలు ఎలా ఇంటీరియర్ చేశారు, ఏ ఏ ఐటమ్స్ అనేవి యూజ్ చేశారు, అసలు ఎవరు చేశారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్తాను. డెఫినెట్గా ఇంటీరియర్ చేయించుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా, అంటే ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది మోడర్న్గా ఉంటుంది అండ్ వాస్తు పరంగా కూడా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. సో ఇలా వచ్చాం మనం లోపలికి, ఇలా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాము. ఇది టీవీ యూనిట్. ఇదంతా కూడా హాలే. ఇక్కడ మనం చూస్తుంది అంతా హాల్ ఇది. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ప్లెయిన్గా కనపడుతుంది కదా. నిజానికి ఇది ఇక్కడ చూసుకోండి, ప్లెయిన్గా కనపడడం కాదు, వాల్పేపర్ యూజ్ చేశారు. ఇదిగోండి ఇదంతా కూడా వాల్పేపర్. ఇది లైట్ బేజ్ కలర్లో మంచి క్వాలిటీ వాల్పేపర్ అయితే యూజ్ చేశారు. అండ్ కర్టెన్స్కి బ్లైండ్స్ అయితే యూజ్ చేశారు. ఇవి వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మనకి సన్లైట్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండానే. మంచి ప్రీమియం కర్టెన్స్ అయితే యూజ్ చేశారు, బ్లైండ్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఇది హాల్. ఈ హాల్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక 2400 SFT అయితే ఉంటుంది. 3 BHK ఫ్లాట్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ అనేది 3 BHK ఫ్లాట్ ఇది. సో కింద డ్రాస్ వచ్చేసాయి. కంప్లీట్ ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్. ఇది స్టోన్ లుక్లో కనపడుతుంది చూడండి. కంప్లీట్ ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్. గోల్డ్ టీ పట్టి యూజ్ చేశారు. అండ్ కింద మొత్తం గ్రే కలర్లో డ్రాస్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ ప్రొఫైల్ వచ్చింది. సెటప్ బాక్స్ పెట్టుకుంటాం కదా, దానివలన మనకి ఇక్కడ ఓపెన్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు, ఈజీగా ఆపరేట్ చేసుకుంటాం అని చెప్పేసి. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. డోర్స్ అనేవి మనం ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి, అంతా సాఫ్ట్ క్లోజింగ్ ఇవి. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక పార్టీషన్ వచ్చేసింది చూడండి. ఇది చాలా బాగుంది ఇక్కడ మనం చూస్తున్న పార్టీషన్ అనేది. సో ఈ పార్టీషన్లో చూసారా గ్లాస్ యూజ్ చేశారు, అది ఫాస్టెడ్ గ్లాస్ అది. అండ్ PVD కోటింగ్ కూడా వచ్చింది. మీకు అక్కడ కనబడుతున్న కోటింగ్ కూడా స్టాండర్డ్ ఉంటుంది. ఇదంతా డైనింగ్ స్పేసే, మీరు చూస్తున్న స్పేస్ అంతా కూడా. అండ్ సెకండ్ హాల్ కూడా ఉంది ఇందులోని, చూపిస్తాను అది కూడా. అక్కడ సైడ్ మనకి సెకండ్ హాల్ కూడా వస్తుంది. అండ్ ఆ కార్నర్లో చూసారా అది వ్యానిటీ యూనిట్, అది మీరు చూస్తుంది. నిజానికి అక్కడ ఇంతకుముందు కామన్ టాయిలెట్ ఉండేది, అది మొత్తం అంతా తీసేసి వ్యానిటీ యూనిట్ ప్లాన్ చేశారు వీళ్ళు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మిర్రర్ వాడారు చూడండి డిఫరెంట్గా. అంటే టోటల్ మొత్తం జిప్సమ్ సీలింగే కాకుండా మిడిల్లో డైమండ్ షేప్ మనకి గ్లాస్ యూజ్ చేశారు డిఫరెంట్గానే. 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. మిడిల్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. సో పూజా రూమ్ చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్క్ అంతా కూడా SS ఇంటీరియర్స్ వాళ్ళైతే చేయించారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్ అండ్ కన్స్ట్రక్షన్ రెండు కూడా చేస్తూ ఉంటారు. సో ఇంటీరియర్ ఎవరైనా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా చిన్న ఫ్లాట్ కావచ్చు, పెద్ద ఫ్లాట్ కావచ్చు, ఏదైనా మంచి క్వాలిటీగా లగ్జరీగా ఇంటీరియర్ చేయించుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఫ్లాట్కి ఎంత ప్రైస్ అయ్యింది ఇంటీరియర్కి అని కూడా చెప్తాను, దేనికి ఎంత అయింది ఏంటి అని చెప్పేసి కూడా. సో పూర్తి వరకు చూడండి. సో ఇది కూడా అక్రిలిక్ ఫినిషింగే, మీరు చూస్తుందంతా కూడా అక్రిలిక్ ఫినిషింగే. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ నాబ్స్ కూడా చూడండి చాలా చిన్నవి యూజ్ చేశారు, మరీ పెద్దవి కాకుండా ఫ్లవర్ డిజైన్లో తీసుకున్నారు. బాగా సెట్ అయింది. పూజా డోర్ కూడా చూసారా, మనకి మందిర్ డోర్ అనేది చాలా బాగుంది, గంటలతో చాలా బాగా వచ్చింది. సో ఇదంతా లివింగ్ ఏరియానే. అండ్ నిజానికి ఇక్కడ కూడా మనం టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, నేను చూపిస్తాను అది కూడా ఎక్కడ ఇచ్చారు ఏంటని చెప్పేసి. అండ్ ఇక్కడ గుమ్మం హైట్ చూసారా, ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక 8.5 feet హైట్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎత్తు ఉన్నాయి గుమ్మాలు అనేవి. సో ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా టైల్ ఫ్రెండ్స్. ఇది మీరు నిజానికి చూసే టైంలో వాల్పేపర్ లాగా లేదంటే ఏదన్నా లామినేట్ లాగా కనపడవచ్చు, అదంతా కూడా టైల్. అది చాలా బాగుంది. హాల్ అయితే 2400 SFT అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఇది డోర్స్ అన్నీ కూడా వెనియర్ ఫినిషింగ్లో మంచి లుక్లో కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ ఫినిషింగ్ మారింది చూడండి, టైల్స్ ఫినిషింగ్ అనేది వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనపడుతుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది. ఇందులో మనకి ఒక స్టడీ యూనిట్ చేంజ్ చేశారు. అండ్ అట్లాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ వచ్చేసింది.
అండ్ సీలింగ్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా జిప్సమ్ సీలింగ్సే, ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు. అండ్ అది వార్డ్రోబ్ అది. అండ్ విండో సీట్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులోని. కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇదంతా కూడా విండో సీట్. ఇది కుషన్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళంతా కూడా సెంచరీ ప్లైవుడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ అట్లాగే లామినేట్ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేస్తారు. హింజెస్ కూడా ఎప్కో కంపెనీకి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా బ్రాండెడ్, సెంచురీ, ఎప్కో, హెట్టిచ్ ఇట్లాంటివి మంచి మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో స్పేస్ చూసుకోండి, లోపల డిజైన్స్ అనేవి కస్టమర్కి ఏ విధంగా కావాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుని దానికి తగ్గట్లుగానే డిజైన్స్ అయితే ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏం చేస్తారంటే ముందుగా 3D డిజైన్ అయితే ఇస్తారు. మనం హౌస్కి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటాం కదా, ఆ టైంలో ఏంటంటే 3D డిజైన్ అయితే ఇస్తారు. అప్పుడే మనకి ఏం కావాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుండి మనకి నచ్చిన విధంగా వీళ్ళు ఇంటీరియర్లో ఇవన్నీ కూడా చేస్తారు. ఇది చాలా బాగుంది. ఇది అంతా సాఫ్ట్ క్లోజింగే. సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము, మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది. క్లోజ్ చేసేద్దాం. ఇది ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది, చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి. నిదానంగా చూడండి. మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇది మర్చిపోకండి, చాలా టైం పట్టింది మాకైతే కనుక. సో తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ ఒకసారి స్టడీ టేబుల్ కూడా చూపిస్తాను. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. అండ్ సైడ్ చూసారా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు. అండ్ స్టడీ టేబుల్ రైట్ సైడ్ వచ్చింది. సింపుల్గా తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎక్కడ ఓవర్గా లేదు, చాలా సింపుల్గా ఉంది. సైడ్ ఒక లాంగర్ యూనిట్ తీసుకుని ఒక సైడ్ మిర్రర్ యూజ్ చేశారు అంతే. ఇందులో అంతా కూడా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు. లుక్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ లైటింగ్ అక్కడ ఇవ్వడం వల్ల. అంతే అక్రిలిక్ ఫినిషింగ్కి వెళ్ళారు వీళ్ళు ఇక్కడ. ఆ లైట్ వల్ల కూడా మంచి గ్లేజింగ్ వచ్చింది అక్కడ. చదువుకునే టైంలో కూడా యూస్ అవుతుంది ఆ లైట్ అనేది. స్పేస్ కూడా చాలా వచ్చింది. ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ కూడా చూద్దాం పదండి. బాత్రూంలో కూడా చేయించారు ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఒక కామన్ టాయిలెట్ ఉండేది. వీళ్ళు మొత్తం బాత్రూంలో టైల్స్ ఇవన్నీ తీసేసి పాత బాత్రూమ్ ఇది మొత్తం మార్చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. మీరు అనుకోవచ్చు అది తడిస్తే పాడైపోతుందేమో అని చెప్పేసి వుడ్ వర్క్ చేయించారు కదా అని చెప్పేసి. పాడవడం అట్లా అయితే ఏముండదు ఫ్రెండ్స్. మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తారు. మనకి పాడవడం అట్లాంటిది అయితే ఏముండదు. అండ్ ఇందులో గ్లాస్ పార్టీషన్ కూడా వచ్చింది చూడండి బాత్రూంలోని. ఇదంతా వీల్ చేయించింది. బాత్రూమ్ కూడా వీళ్ళే చేశారు వీళ్ళు. సో గ్లాస్ పార్టీషన్ అనేది డిఫరెంట్గా వచ్చింది. సో ఫిట్టింగ్స్ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీకి యూజ్ చేశారు వీళ్ళు. పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాం. ఇప్పుడు ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది. ఆల్రెడీ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉంటాయి. ఎవరైనా చూద్దాము ఇన్ కేస్ అంటే ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూద్దాము అనుకున్నట్లయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. ముందు ప్రాజెక్టులు కూడా చూడండి. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వర్క్ అనేది చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ బాల్కనీ ఒకటి వచ్చింది, చూపిస్తాను పదండి. బాల్కనీ కూడా కవర్ చేద్దాము. సో ఇక్కడ యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. యూపీవీసీ విండోస్ కూడా సౌండ్ ప్రూఫ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్ఎఫ్టీ 1600 పడుతుంది. ఇది సౌండ్ ప్రూఫ్ ఉంటాయి. అంటే బయట కొన్ని ఫ్యాక్టరీలు అంటే కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, దాని నుంచి వచ్చే నాయిస్ అనేది లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి పర్టికులర్గా సౌండ్ ప్రూఫ్ మనకి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. డోర్స్ ఇవన్నీ కూడా సౌండ్ ప్రూఫ్ ఉంటాయి. బయట సౌండ్ లోపలికి రాకుండా ఉంటాయి. అట్లాంటి యూపీవీసీ డోర్స్ యూజ్ చేశారు. అండ్ ఇదంతా ఫ్లోరింగ్ చూసారా ఇక్కడ డిఫరెంట్గా ఉంది. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం మనం. సో ఇది వచ్చేసరికి వ్యానిటీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది జనరల్గా చిన్న వ్యానిటీ యూనిట్ చూస్తుంటాము, ఇక్కడ అలా కాదు, చాలా పెద్దదైతే వచ్చింది. అండ్ సెట్ అయింది. ఆ మిర్రర్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ టైల్స్ డిజైన్ కూడా బాగా మ్యాచ్ అయింది. కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ ఇది. టాప్లో మీరు చూస్తుందంతా కూడా క్వాజ్, అక్కడ యూజ్ చేసినంత ప్లాట్ఫామ్ క్వాజ్, అది వైట్ కలర్లో కనబడుతుంది. కిచెన్ చూడండి ఫ్రెండ్స్, లైట్ గ్రే కలర్లో తీసుకున్నారు. కంప్లీట్ అక్రిలిక్ ఇది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ తీసుకున్నారు. ఫ్రంట్ ఒక ఆర్చ్ వచ్చేసింది. ఇదిగోండి, ఇదంతా వుడెన్ ఫినిషింగ్ లుక్లో ఆర్చ్ వచ్చేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న టేబుల్ తీసుకున్నారు, ఫోల్డబుల్ టేబుల్ వచ్చేసింది.
ఇది ఎక్స్ట్రా స్పేస్ కింద అయితే వచ్చింది. ఇక్కడ కిచెన్లోనే ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. నిజానికి ఇదంతా కామన్ టాయిలెట్ ఉండేది, మార్చేశారు వీళ్ళు. ఇది ఎక్స్ట్రా స్పేస్ ఇది. అండ్ దీని మీద ప్లాట్ఫామ్ చూసారు, ఇదంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్. ఇది 500+ ఉంటుంది. ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి జనరల్గా 90 రూపీస్ అట్లా ఉంటుంది కదా గ్రానైట్ అనేది, ఇది 500+ ఉంటుంది. సో ప్యాంట్రీ కూడా వచ్చింది ఇక్కడ, ఇదిగోండి. చాలా నీట్గా అయితే చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు వర్క్ అనేది. కస్టమర్కి ఏం కావాలి ఏంటివన్నీ తెలుసుకుండి వాళ్ళకి తగ్గట్లుగానే మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు. పెయింటింగ్స్ కూడా వీల్ చేయించినవే. ఇక్కడ మనకి పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్ కూడా ఇంటీరియర్లో చేసినవే. కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇదంతానే. అండ్ ఇక్కడ ఒక టేబుల్ వచ్చేసింది వెజిటేబుల్స్ అట్లాంటి కట్టింగ్ కోసం. ఇది అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ అయితే చాలా బాగుంది. మనకి హ్యాండిల్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ బ్లాక్ కలర్కి వెళ్ళారు. టాప్లో అంతా కూడా గ్రే కలర్ అయితే వచ్చింది. 2 కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మిడిల్లో గ్లాస్ వచ్చేసింది చూడండి. ఇదంతా బ్లాక్ గ్రానైట్. ఇది ట్యాండమ్ బాక్సెస్ ఇవి. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ రావడం వల్ల ఏంటంటే మనం గమ్మున ఒకసారి సడన్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతాయి. దీనివల్ల లైఫ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి. అండ్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. జస్ట్ మన కిచెన్ పక్కనే చిన్నగా వాష్ ఏరియా కూడా ప్లాన్ చేశారు వీళ్ళు. చూసుకోండి, ఈ విధంగా వాష్ ఏరియా అయితే ఉంటుంది. జస్ట్ ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చిన్నది ఏదన్నా స్టోరేజ్ యూనిట్ లాంటివి చేయించుకోవచ్చు మీకు అవసరం అయితే కనుక. సో చూస్తున్నారు కదా, ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా చూడండి. ఒకసారి ప్రైస్ ఎంత అయింది ఏంటి అని మీకు చెప్తున్నాను చూసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పెయింటింగ్ వర్క్ వీల్ చేసిందే. అండ్ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ అండ్ లైటింగ్ ఎలక్ట్రికల్ అండ్ అట్లాగే వుడ్ వర్క్ ఇదంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు చేయించింది. ఓవరాల్గా మెటీరియల్తో వచ్చేసరికి 19 లక్షలు అయితే అయింది. ఈ ఫ్లాట్కి వచ్చేసరికి 19 lakhs అయితే అయ్యింది. ఇది ఈ ఫ్లాట్కి అయితే అయింది. మీకు ఇంకా తక్కువలో కావాలి, బడ్జెట్ తక్కువ అనుకున్నా కూడా చేస్తారు. సో ఏదైనా కూడా మన ఫ్లాట్లో ఉన్న కబోర్డ్స్ బట్టి, అక్కడ ఉన్న ఎస్ఎఫ్టీ బట్టి, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సీలింగ్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి వుడ్ వర్క్ అనేది యూజ్ చేస్తున్నాము, అండ్ అట్లాగే డిజైన్స్ ఎట్లాంటివి తీసుకున్నాం, ఇలా అన్ని దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మనకి కాస్ట్ కూడా ఎస్ఎఫ్టీస్ పరంగా అయితే ఉంటుంది. ఆ పరంగా చెప్పాలంటే కనుక పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి బాక్స్కి వీళ్ళు 1250 రూపీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అలా 2100 వరకు కూడా ఉంటుంది. ఏదైనా కూడా మనం తీసుకున్న ప్రైస్ బట్టి అయితే ఉంటుంది. ఏ క్వాలిటీకి వెళ్తున్నాం ఏంటి అన్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలి ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళతో అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తున్నాను వీళ్ళకి సంబంధించినవి. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఇక్కడ చూడండి, ఈ వార్డ్రోబ్లో మిర్రర్ వచ్చేసింది, బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్. ఇది వార్డ్రోబ్లోనే డ్రెస్సింగ్ టేబుల్ ఇంక్లూడ్ అయి తీసుకున్నారు వీళ్ళు. క్లోజ్ చేసేద్దాము. డార్క్ బీజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి, కలర్ కూడా బాగుంది ఇది డీసెంట్గానే. ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా చూద్దాం పదండి. మీకు వీడియో కొంచెం ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంటీరియర్ ఎవరైనా చేయించుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఇందులో మనం చూసుకున్నట్లయితే సీలింగ్స్ గురించి మీకు చెప్పలేదు. కంప్లీట్ జిప్సమ్ సీలింగ్స్ అయితే యూజ్ చేస్తారు. సెయింట్ గోబిన్ షీట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి యూజ్ చేసిన ఛానల్స్ కూడా 5.6 ఛానల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. JSW అల్ట్రా అయితే యూజ్ చేస్తారు సీలింగ్లో ఛానల్స్ కూడా వీళ్ళు. అన్నీ కూడా అంటే తక్కువ రకం వేసి అట్లాంటివి అయితే కాదు, అన్నీ కూడా మంచి బ్రాండెడ్వి యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇంటీరియర్ ఫీల్డ్లో. దాదాపు 16 years నుంచి అయితే చేస్తున్నారు వీళ్ళు. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇది వార్డ్రోబ్. ఇది టోటల్ మనకి ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు వచ్చేసింది. టాప్లో ఎక్కడ హ్యాండిల్స్ లేవు, హ్యాండిల్లెస్ డోర్స్ అవి. అండ్ ఈ సైడ్ చూసారా, ఇక్కడ కూడా మనకి స్టోరేజే. స్పేస్ ఎక్కడ ఏది ఎక్కడ వస్తే బాగుంటుంది ఏంటి ఇవన్నీ చూసుకోండి, మంచిగా అయితే డిజైన్ చేశారు వీళ్ళు. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ ఫ్లాట్ మొత్తం చూశారు కదా మీరు. అసలు ఈ ఫ్లాట్ ఓనర్ కూడా మనకి చిన్న రివ్యూ అయితే ఇచ్చారు, అసలు ఎలా వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఒకసారి రివ్యూ కూడా వినండి. నా పేరు రాధాకృష్ణమూర్తి అండి. ఈ ఫ్లాట్ 10 స్టెప్ JBD ఎలివేట్లో ఉంది.
ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్స్ చేపిద్దాం అనుకున్నాము. ఇంటీరియర్స్ చేపించడానికి ఇంటీరియర్ డిజైనర్స్ చాలామందిని పిలిపించాము. వాళ్ళు కొటేషన్స్ కూడా ఇచ్చారు. వాటిల్లో ఎస్ఎస్ ఇంటీరియర్స్ గోవిందరాజు గారి కొటేషన్ కూడా ఉంది. అది కొటేషన్ చూసిన తర్వాత చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. తర్వాత ఆయన కలిశాను, పర్సనల్గా కలిసి ఇస్తే ఆయన చాలా ఫెయిర్గాను ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ఏదైనా మామూలుగా ఇంటీరియర్ ఎట్లా చేయాలి ఏంటి అవి కొద్దిగా నాకు నమ్మకం కలిగింది. తర్వాత ఆయనకి మామూలుగా ప్రాజెక్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ఆయన మామూలుగా కాంటాక్ట్ చేసి మామూలుగా ఏదైనా మెటీరియల్ సెలక్షన్లో కానీ ఏదైనా కూడా చాలా జెన్యూన్ అడ్వైజులు ఇస్తూ ఉండేవాడు. దాని తర్వాత మళ్ళీ 2 monthsలో ఏం ప్రాబ్లం లేదు, వర్క్ కూడా ఇంటీరియర్ చాలా బాగా వచ్చింది. తర్వాత కూడా ఈ టైం లైన్స్ కూడా కరెక్ట్గా మేము చెప్పిన టైంకే వాళ్ళు ఇచ్చేశారు. గోవింద్ గారు మెయిన్ ఇక్కడ, దాని తర్వాత ప్రసాద్ గారిని కూడా కొంచెం సూపర్వైజర్ ఉన్నాడు, అది కూడా చాలా బాగా చేశారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మీలో ఎవరన్నా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే ఎస్ఎస్ ఇంటీరియర్స్ గోవింద్ గారిని కలవచ్చు. పని చాలా బాగా చేస్తారు. వేరే మనకేమీ వేరే తర్వాత ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. టైం లైన్ ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో అనేది. మీకు కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా ఎస్ఎస్ ఇంటీరియర్స్ని కాంటాక్ట్ అవ్వండి.